గవర్నమెంట్ అప్పుడు కొంతమంది అసైన్ అంటే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసిందని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2021 మార్చిలో అప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడికి ఒక కంప్లైంట్ ఇస్తే సిఐడి దాని మీద కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబు గారితో పాటు అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ మీద కూడా కేసు నమోదు చేసింది. తర్వాత చంద్రబాబు గారు కోర్టుకు వెళ్తే దాని మీద స్టే విధించింది. అంటే తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు అప్పట్లో చంద్రబాబు గారికి రక్షణ కల్పించింది. అయితే తాజాగా ఆ కేసు విచారణకు వచ్చిన సందర్భంలో ఇరుపక్ష వాదనలు విన్నటువంటి హైకోర్టు ఏం చేసిందంటే ఆ కేసును పూర్తిగా కొట్టేయడం జరిగిందంటే ఒక రకంగా ఒక ఫాల్స్ ఎలిగేషన్, నిరాధార ఆరోపణలతో ఎటువంటి ఆధారాలు లేకుండా పెట్టినటువంటి కేసు, రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసు అని చెప్పి కోర్టు కూడా భావించింది. కాబట్టి ఆ కేసునైతే కొట్టేయడం జరిగింది. ఏంటి అసలు విషయం అంటే 2016-17 సమయంలో చంద్రబాబు గారు జీవో 41 అనేది ఒకటి తీసుకొచ్చారు. సో వాస్తవానికి అది ఆయన వ్యక్తిగతంగా తీసుకొచ్చింది కాదు, క్యాబినెట్లో చర్చించి అంటే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తీసుకొచ్చినటువంటి చట్టం. సో అది కూడా ఏంటంటే అప్పటి ఉన్నటువంటి సిఆర్డిఏ చట్టానికి అనుగుణంగా అసైన్డ్ భూముల విషయంలో తీసుకొచ్చినటువంటి చట్టం. అయితే తీసుకొచ్చినటువంటి 5 ఏళ్ల తరువాత జగన్ కూడా 2019లోనే సీఎం అయ్యాడు. కానీ సీఎం అయిన 2-2.5 ఏళ్ల తరువాత అంటే మొత్తంగా జీవో వచ్చినటువంటి 5 ఏళ్ల తరువాత ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసు ఇది. ఎందుకు రాజకీయ కక్ష అన్నాము అంటే నిన్న కోర్టులో వాదనలు వినిపించేటప్పుడు వినిపించిన వాదన ఏంటో తెలుసా? ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ ఇప్పటి వరకు చంద్రబాబు గారు తెచ్చిన 41 జీవో వల్ల నష్టపోయాము అని రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో ఎక్కడా ఫిర్యాదు చేయలా. కేవలం ఒక ఎమ్మెల్యే, అది కూడా అప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే, కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు గారి మీద చేసినటువంటి ఫిర్యాదే తప్ప ఒక్క ఎస్సీ కానీ ఎస్టీ కానీ దీనికి సంబంధించి ఫిర్యాదు చేయలేదు. అంటేనే అర్థమవుతుంది ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని చెప్పి చంద్రబాబు గారి తరపున సిద్ధార్థ రౌద్ర వాదనలు వినిపిస్తే కోర్టు అగ్రీ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు ఒక్క ఎస్సీ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీలందరికి కావచ్చు, లేదా అమరావతి పరిధిలోని ఎస్సీ ఎస్టీలందరికి కావచ్చు, ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, మొదటిగా ఎవరు రియాక్ట్ అవ్వాలి? నష్టం జరిగిన వారు రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు ఎక్కడైనా సరే కేసులు పెట్టాలి, లేదా వాళ్ళు ప్రభుత్వానికి యాంటీగా ఏ ఉద్యమమో లేదా గొంతు లేవనెత్తడమో చేయాలి. కానీ ఒక్క ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈ చట్టం వల్ల మాకు, ఈ జీవో వల్ల మాకు నష్టం జరిగింది అని ఎక్కడా చెప్పలేదు. కోర్టులో కూడా అదే చెప్పారు. మరి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎందుకు నష్టం జరిగింది? ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏంటి నష్టం? ఎస్సీ ఎస్టీలు అందరూ బాగానే ఉన్నారు. అది తెచ్చింది చంద్రబాబు గారు సొంత జీవో కాదు. నిజం ఒక క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయకూడదని చెప్పి గతంలో నిర్ణయాలు కూడా ఉన్నాయి. అంటే ఎందుకనంటే అది చంద్రబాబు గారు ఓన్ డెసిషన్ కాదు. ఒక క్యాబినెట్లో ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయమే తప్ప చంద్రబాబు గారు వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. అది అందరూ అగ్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం అది. సో తర్వాత పత్రికల ద్వారా బహిరంగంగా బయటకు అందరికీ వస్తుంది. అప్పుడు ఏదైనా లోటుపాట్లు ఉంటే, అప్పుడే ఏదైనా అవకతవకలు ఉంటే దాన్ని అప్పుడే లేవనెత్తాలి. కానీ లేవనెత్తకుండా కేవలం స్కిల్ డెవలప్మెంట్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న సమయంలోనే దీన్ని కూడా పెట్టి ఆ చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేశారు. బట్ కోర్టులో ఎటువంటి ఆధారాలు చూపించలేదు. ఆధారాలు అంటే ఎవరు చూపించాలి? ఆళ్ల రామకృష్ణారెడ్డి చూపించాలి. కేసు పెట్టిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర ఆధారాలు లేవు, వాదనలే తప్ప ఆధారాలు లేవు. ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఆయన తెచ్చిన దాని వల్ల నాకు ఈ నష్టం జరిగింది, లేదా అది మేము నష్టపోయాము అని చెప్పలేదు. రెండోది, అది ఎస్సీ ఎస్టీ నిషేధిత భూములకు సంబంధించి వ్యతిరేకం అనే విషయాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో రుజువు చేయాలి. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున కూడా సిద్ధార్థ దావే సీనియర్ న్యాయవాదే వాదించాడు. బట్ కోర్టు మాత్రం అగ్రీ చేయలేదు. సో ఇదంతా రాజకీయ కక్షతో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పెట్టింది. రెండోది, 5 ఏళ్ల తరువాత జీవో వచ్చిన 5 ఏళ్ల తరువాత ఈ కేసు పెట్టారంటేనే ఇది కేవలం రాజకీయ వెండటాలో పెట్టిన కేసు అని చెప్పి కోర్టు కూడా భావించి ఆ పిటిషన్ మొత్తాన్ని కూడా కొట్టేసి చంద్రబాబు గారిని అలాగే నారాయణ ఇద్దరిని కూడా ఈ కేసు నుంచినైతే విముక్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సీఎం చంద్రబాబు మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరత. అసైన్డ్ భూముల జీవో జారీపై సిఐడి నమోదు చేసిన కేసు కొట్టివేత. రాజధాని అమరావతి అసైన్డ్ భూముల జీవో జారీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. అసైన్డ్ భూముల వ్యవహారమై నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 41 జారీ చేసిందని పేర్కొంటూ వైకాపా నేత రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి డాక్టర్ జస్టిస్ వై లక్ష్మణరావు ఈ మేరకు తుది తీర్పునైతే నిన్న వెలువరించారు. అసలు ఈ కేసు నేపథ్యం ఏంటనేది మనం పరిశీలిస్తే, రాజధాని అమరావతి అసైన్డ్ భూముల విషయంలో ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, అక్రమాలకు వీలు కల్పిస్తూ 2016 ఫిబ్రవరి 17న రాష్ట్ర ప్రభుత్వం జీవో 41 జారీ చేసిందని
పేర్కొంటూ అప్పటి వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24న సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా సిఐడి 2021 మార్చి 12న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అలాగే మాజీ మంత్రిగా ఉన్నటువంటి నారాయణపై ఎస్సీ ఎస్టీ చట్టం అలాగే అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టం ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసును కొట్టివేయాలని అప్పట్లోనే చంద్రబాబు నారాయణ ఇద్దరు కూడా వేరువేరుగా హైకోర్టులో వాద్యాలు అయితే దాఖలు చేశారు. 2021 మార్చి 19న వాద్యాలపై విచారణ జరిపినటువంటి హైకోర్టు అప్పుడు తదుపరి చర్యలు తీసుకోవద్దని చెప్పి సిఐడిని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో అది ఇప్పుడు విచారణకు వచ్చింది. సో ఈ వాద్యాలపై ఇటీవల తుది విచారణ జరిపిన న్యాయమూర్తి ఇరువైపు న్యాయవాదుల వాదనలు ముగియడంతో తీర్పునైతే గతంలోనే రిజర్వ్ చేశారు. సో దాన్ని నిన్న వెలువరిస్తూ సిఐడి నమోదు చేసినటువంటి కేసుకి ఎటువంటి ఆధారాలు లేవు అని కోర్టు భావించి ఆ కేసు మొత్తాన్ని కూడా కొట్టివేయడం జరిగింది. సో అయితే దీని తరపున ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున వాదించినటువంటి న్యాయవాది ఏమంటాడంటే ఫిర్యాదు చేసే అధికారం మాకుంది అని చెప్పి ఆయన వాదించాడు. సో ఫిర్యాదుదారుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దావే వాదనలు వినిపిస్తూ ప్రజాప్రతినిధిగా సిఐడికి ఫిర్యాదు చేసే అధికారం రామకృష్ణారెడ్డికి ఉంది. ఫిర్యాదు అందుకున్న తర్వాత సిఐడి అదనపు డీజీ ప్రాథమిక విచారణ జరిపించాకే ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించారు. ఈ కేసుపై స్టే విధించడంతో విచారణ ప్రాథమిక దశలోనే ఆగిపోయింది. దర్యాప్తు జరగనివ్వండి, ఈ దశలో ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడం సరికాదని, ప్రాథమిక దశలోనే కేసును కొట్టివేయటానికి వీల్లేదని గతంలో కొన్ని తీర్పులు ఉన్నాయని చెప్పి ఆయన తరపు వాదనలు వినిపిస్తే చంద్రబాబు గారి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా అయితే వాదనలు వినిపించారు. సో అసైన్డ్ రైతుల ప్రయోజనాల కోసం సదుద్దేశంతో జీవో 41 తెచ్చారు. ఆ జీవోతో నష్టపోయామని ఎస్సీలు ఎస్టీలు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. 2014 సెప్టెంబర్లో రాజధాని ఏర్పాటు విషయంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం అసైన్డ్ దారుల నుంచి పిటిషనర్ల అనుచరులు భూములు కొనుగోలు చేసి భూ సమీకరణ పథకానికి ఇచ్చారు అనే సిఐడి వాదన సరికాదు. రాజధాని నిర్మాణ వ్యవహారంలో తీసుకున్న నిర్ణయాలపై సిఆర్డిఏ చట్టంలోని సెక్షన్ 146 వ్యక్తులు అధికారులకు ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తుంది. జీవో జారీ చేసిన 5 ఏళ్ల తర్వాత దురుద్దేశంతో అప్పటి వైకాపా ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. సిఐడి నమోదు చేసిన సెక్షన్లు కూడా దీనికి చెల్లుబాటు కావు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సైతం ఈ జీవో 41 ని పూర్తిగా రద్దు చేయలేదు. అందులో ఒక క్లాజును మాత్రమే సవరించింది. సో ఇక్కడ కేసుని బలంగా కొట్టేయడానికి ఆధారం ఏంటంటే చంద్రబాబు గారు తెచ్చినటువంటి జీవో 41 చట్టవిరుద్ధం అని చెప్పిన వీళ్ళు ఆ జీవోని పూర్తిగా కొట్టేలా అందులో ఒక క్లాజు మార్పు చేశారు తప్ప ఎంటైర్ జీవో మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా కొట్టేలా. మరి చంద్రబాబు గారు తెచ్చిన జీవో ఎస్సీ ఎస్టీలకు నష్టం కలిగించేలాగా ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి 41 జీవోని కొట్టేయలేదు? ఇదే ప్రశ్న నిన్న చంద్రబాబు గారి తరపు లాయర్ కూడా అడిగాడు. నిజంగా చంద్రబాబు గారు తెచ్చిన జీవో నష్టమైతే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఆ జీవోని కొట్టేలా. స్టిల్ ఈ రోజుకి ఆ జీవో ఉంది, అందులో ఒక క్లాజు మాత్రం మారింది, బట్ జీవో అంతా యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. సో అంటే అందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు అనటానికి ఆ జీవో నేటికి కొట్టివేయకుండా ఉండటమే నిదర్శనం అని చెప్పి నిన్న సిద్ధార్థ లోద్రా అయితే వాదనలు వినిపించారు. దాంతో కోర్టు కూడా అగ్రీ చేసింది. జీవో 41 ఉందని, అంటే నిబంధనలకు అనుగుణంగానే జీవో 141 ఉందని అది దీన్ని బట్టి స్పష్టమవుతుంది. విధానపరమైన నిర్ణయంలో భాగంగా జారీ చేసిన జీవోని నేర పరిధిలోకి తీసుకురావడానికి అవకాశం లేదని చెప్పి ఈయన తరపు వాదనలు వినిపిస్తే ఇరుపక్షాల వాదనలు విని తీర్పునైతే రిజర్వ్ చేశారు. నిన్న దాని మీద ఇక ఒక కన్క్లూజన్కి వచ్చినటువంటి హైకోర్టు ఇది కేవలం పొలిటికల్ వెండట్టాలో పెట్టినటువంటి కేసేనని చెప్పి ఒక కన్సైడర్కి వచ్చింది. ఎందుకంటే నష్టపోయారని చెప్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఎవరు ఫిర్యాదు చేయలేదు. కేసు కూడా 5 సంవత్సరాల తర్వాత పెట్టారు. పోనీ